పక్కింటి వారి ఎదురింటి వారి దిష్టి మనపై పడకుండా చేయవలసిన పనులు. ఒక్కొక్కసారి మనం ఎంత కష్టపడినప్పటికీ మనం అనుకున్నది జరగదు. ఏ పని మొదలుపెట్టినా ఆటంకాలు ఎదురవుతాయి. ఇంట్లో ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు, ఇలా ఎన్నో సమస్యలు వస్తాయి. మీ ఇంట్లో కూడా ఇలాంటివి జరుగుతున్నాయా అంటే మీ ఇంటికి ఖచ్చితంగా ఎదురింటి వారి నరదిష్టి ఉండవచ్చు. కాబట్టి ఇరుగు పొరుగు వారి దిష్టి మీ ఇంటి పైన అలాగే మీపై పడకుండా ఉండాలి అంటే ఈ వీడియోని చివరి వరకు చూడాల్సిందే. అలాగే ఈ వీడియోలో చెప్పే నియమాలను పాటించాల్సిందే. ఇంటికి దిష్టి దోషాలు తగలకుండా మీ కుటుంబం మొత్తం సుఖం సంతోషాలతో ఉంటారు. ఎవరికైనా దిష్టి తగిలింది అంటే వారికి అర్ధరాత్రి సమయంలో అకస్మాత్తుగా మెలకువ వస్తుంది. అలాగే వారికి తరచు రాత్రిపూట భయంకరమైన పీడకళ్ళు వస్తూ ఉంటాయి. ఇంట్లో ఉన్నప్పుడు నిరంతరంగా తలనొప్పి వస్తూ ఉంటుంది. అదే మీ ఇంటికి కనుక దిష్టి ఉంటే మీ ఇంట్లో ఎక్కువగా సాలెగుళ్ళు కనిపిస్తూ ఉంటాయి. అలానే మీ ఇంట్లో ఉన్న వస్తువులు కూడా కనిపించకుండా పోతూ ఉంటాయి. మీ ఇంట్లో పెంచుకుంటున్న మొక్కలన్నీ ఎండిపోతాయి. మీ ఇంట్లో ఉన్న నీటి కుళాయి నుంచి నిరంతరాయంగా నీళ్లు లీక్ అవుతూ ఉంటాయి. మీ ఇంట్లో తరచుగా పాలు పొంగిపోవడం లేదా మాడిపోవడం వంటివి జరుగుతూ ఉంటాయి. అంతేకాకుండా ఇంట్లో ఉన్న వారందరూ ఒకరి తర్వాత ఒకరు అనారోగ్యంతో బాధపడుతూ ఉంటారు. ఎదుటి వారి మీద అసూయ కలిగినప్పుడు వచ్చే నెగిటివ్ ఎనర్జీ ఆ వ్యక్తి మీద పడితే దాన్నే దిష్టి అంటారు. ఈ దిష్టి అనేది మనుషులకే కాకుండా వస్తువులకు, ఇళ్లకు, అలాగే వ్యాపారానికి కూడా తగులుతుంది. దిష్టి అనేది అత్యంత భయంకరమైనది. మన చుట్టుపక్కల ఉండే వారి దిష్టి మనపై ఎక్కువగా ప్రభావం చూపుతూ ఉంటుంది. అగ్ని ఏ వ్యక్తికి దగ్గరగా ఉంటుందో ఆ వ్యక్తికి కాలుతుంది. కానీ అగ్ని దూరంగా ఉన్నప్పుడు ఆ వ్యక్తిపై ప్రభావం చూపించదు. ఈ విధంగా ప్రతిరోజు మన చుట్టూ ప్రక్కల ఉండే వారి దిష్టి వలన మనం జీవితంలో సమస్యలు రావడం, ఆర్థిక ఇబ్బందులు మొదలవడం, అనారోగ్య సమస్యలు రావడం, అప్పుల బాధలు పెరగడం, జీవితంలో ఎక్కడికి కూడా ఏమి కూడా సాధించలేకుండా ఉండకపోవడం. తిరుమలలో కూడా ప్రతిరోజు ఉదయం వెంకటేశ్వర స్వామికి దిష్టి తీస్తూ ఉంటారు. ఎందుకంటే భక్తుల చూపు వలన కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామికి కూడా దిష్టి తగులుతుంది. అందుకోసం ప్రతిరోజు ఉదయం తిరుమల వెంకటేశ్వర స్వామికి దిష్టి తీస్తూ ఉంటారు. ఈ ప్రకారంగా చేస్తే మానవుడి దిష్టి ఎంత ప్రమాదకరమో చెప్పవచ్చు. సాధారణంగా మన చుట్టూ ఉండేవారు మనపై రెండు అభిప్రాయాలను కలిగి ఉంటారు. ఒకటి మంచి అభిప్రాయం, మరొకటి చెడు అభిప్రాయం. ఈ చెడు అభిప్రాయం కలిగిన వ్యక్తులు మన చుట్టుపక్కల ఉండడం వలన మనపై వారు ద్వేషాన్ని కలిగి ఉంటారు. కావున వారు మనకి ఎటువంటి మంచి జరిగినా, మంచి పేరు వస్తున్నా, మంచి వస్తువులు కొనుక్కున్నా, ఇలా మనం అనేక రకాలుగా బాగుపడుతూ ఉంటే అది సహించలేక మనపై వారు చెడు దృష్టిని పెడుతూ ఉంటారు. దీని వలన లేనిపోని సమస్యలు మనకు ఎదురవుతూ ఉంటాయి. మన చుట్టుప్రక్కల ఉండే వారి దృష్టి మరింత తీవ్రంగా మనపై ప్రభావం చూపుతూ ఉంటుంది. ఎందుకంటే వారు తరచుగా మనకు కనిపిస్తూ ఉంటారు. మన జీవితాలలో మనం చేసే ప్రతి పనులను గమనిస్తూ ఉంటారు. కనుక వారి దృష్టి మరింత తీవ్ర ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది. ఈ దృష్టిని పూర్తిగా తొలగించుకోపోవడానికి కొన్ని శక్తివంతమైన పరిహారాలను మనకు శాస్త్రాలతో వివరించడం జరిగింది. అయితే ఈ పరిహారాలను ప్రతి ఒక్కరూ కూడా చాలా తేలికగా చూసుకోవచ్చు. ముందుగా ఈ దిష్టిని గడపలోనికి అడుగు పెట్టకుండా బయటే దాన్ని తిప్పికొట్టే ఒక శక్తివంతమైన పరిహారాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆ తర్వాత మనపై దృష్టి పడకుండా ఉండే పరిహారాన్ని కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. మనం ఇప్పుడు మొదటి పరిహారం మన ఇంటిని రక్షిస్తుంది. ముందుగా మన ఇంటిపై దృష్టి పడకుండా చూసుకోవడం ముఖ్యం. మన ఇల్లు బాగుంటేనే అందులో సుఖంగా జీవించగలం. మీ ఇంట్లో ఎవరికైనా నరదిష్టి తగిలింది అని భావిస్తే గుప్పుడు ఉప్పు తీసుకొని ఆ వ్యక్తి చుట్టూ 3 సార్లు తిప్పి దిగదీసి నిప్పులో వేయండి, లేదా ఎవరు తిరగని ప్రదేశంలో వేయాలి. చిన్నపిల్లలు నలుపు రంగు దారాన్ని మునతాడుగా కట్టుకోవడం వలన ఈ దిష్టి తగలకుండా బయటపడవచ్చును. అలాగే పెళ్లి కాని అమ్మాయిలు నల్లటి దారాన్ని మెడలో కట్టుకోవడం వలన నరదిష్టి నుండి తప్పించుకోవచ్చును. అలాగే బాగా ఎర్రగా మండుతున్న నిప్పులను తీసుకొని వాటిపై కొద్దిగా ఇంగువను వేసి దీని నుంచి వచ్చే పొగతో ఇంట్లో అంతా ప్రసరించేలా తిరుగుతూ ధూపం వేయాలి. ఇలా చేస్తే దుష్టశక్తులు ఉండవు, నెగిటివ్ ఎనర్జీ బయటికి వెళ్ళిపోతుంది. ఒక గ్లాసులో నీళ్లు పోసి బాగా పండిన నిమ్మకాయను వేసి మీ ఇంట్లో ఏదో ఒక మూలన ఉంచండి. ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం బయటికి పోతుంది. అలాగే ఇంట్లో ధన ప్రవాహం పెరుగుతుంది, వృధా ఖర్చులు తగ్గిపోతాయి.
అంతేకాకుండా నరదిష్టి మన ఇంటిపై పడకుండా ఉండాలి అంటే హనుమాన్ దోష దృష్టి దుస్సంహారం అనే అత్యంత శక్తివంతమైన ప్రక్రియను ఒకటి ఉంది. ఇది చాలా కూడా తేలికైనది. ఈ పరిహారం అత్యంత తీవ్రంగా పనిచేస్తుంది. ఈ ప్రక్రియ చేసిన తర్వాత పంచముఖ హనుమాన్ యొక్క స్వరూపం ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అందువలన ఎటువంటి దిష్టి గుమ్మం దాటి లోపలికి రాలేదు. కాబట్టి ఈ ప్రక్రియను మంగళవారం లేదా శనివారం మాత్రమే చేయవలసి ఉంటుంది. మంగళవారం ఉదయం స్నానం చేసి పంచముఖ ఆంజనేయ స్వామికి పూజ చేయాలి. ఇప్పుడు ఆంజనేయ స్వామికి ఎదురుగా ఒక రాగి చెంబులో నీళ్లను ఉంచి దానిలో ఒక తమలపాకును ఉంచాలి. ఆ రాగి చెంబు పైన కుడి చేతి నుంచి ఉంచి శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి మహామంత్రాన్ని 24 సార్లు జపించాలి. తర్వాత ఈ నీటిని తమలపాకులతో ఇంటి చుట్టుప్రక్కల చల్లుతూ వచ్చి చివరగా ఇంటి ముందు చల్లి ఆ నీరును పూర్తిగా అయిపోయే వరకు ఆ తమలపాకును ఉపయోగించి ఇంటి ముందు చల్లుతూ ఉండాలి. ఇంటి చుట్టూ తిరిగి చల్లుతున్న సమయంలో మనం ముందుగా పూజ చేసిన పంచముఖ ఆంజనేయ స్వామిని కూడా మనతో పాటు తీసుకువచ్చి ఇంటి చుట్టూ తిప్పుతూ ఆ నీటిని చల్లుతూ ఉండాలి. పొరపాటును కూడా ఈ ప్రక్రియను పక్కింటి వారితోనూ కానీ బంధువులతో కానీ చేయించకూడదు. కేవలం ఈ పరిహారాన్ని మీరే పూర్తి చేయాలి. అలానే దానిపై కొంచెం గంధంతో శ్రీరామ అని రాసి శ్రీరాముడి పాదాల వద్ద పెట్టాలి. ఈ ప్రక్రియను బ్రహ్మ ముహూర్తంలో మాత్రమే చేయాలి. నెలకొకసారి చేసినా సరిపోతుంది. శక్తివంతమైన ప్రక్రియ కాబట్టి కొన్నిసార్లు రాత్రి సమయంలో ఇంటి చుట్టూ గాలి శబ్దం వినిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే హనుమాన్ వాయుదేవుడి అంశ, అందువలన వాయురూపంగా పంచముఖ హనుమాన్ను రక్షించడం జరుగుతుంది. ఇలా చేసిన తర్వాత ఇంట్లో పూర్తిగా ప్రశాంతత వాతావరణం ఏర్పడడం వల్ల మనసు తేలిక కావడం మనం గమనించవచ్చును. ఇంకా ఇతరుల దృష్టి పడకుండా కాపాడుతుంది. హనుమాన్ రాక్షస సంతక అని అంటారు. ఇది వ్యక్తిని భూత ప్రేత పిశాచాల నుండి అలాగే ఇతరుల నరదృష్టి నుండి పూర్తిగా రక్షణ కల్పిస్తుంది. కాబట్టి రోజు హనుమాన్ చాలీసను సాయంత్రం పూట పఠించడం చాలా మంచిది. నరదృష్టి పడినప్పుడు ఎన్నో అష్ట కష్టాలను అనుభవించవలసిన పరిస్థితి వస్తుంది. అటువంటి దృష్టిని ఈ పరిహారంతో చాలా తేలికగా తొలగించుకోవచ్చును. రామనామాన్ని జపిస్తే సకల పాపాలు తొలగిపోతాయి. అలాగే ఆంజనేయ స్వామిని అనుగ్రహం పొందాలి అంటే ముందుగా రాముని ఆరాధించాలి. పురాణాల ప్రకారం రామనామం ఎక్కడ వినిపిస్తుందో, ఎవరు రామనామాన్ని స్మరిస్తూ ఉంటారో వారికి సజీవ రూపంలో ఉంటాను అని, నేను అనుగ్రహిస్తానని హనుమంతుడు శ్రీరాముడికి మాట ఇచ్చారు. అందుకే ఈ ప్రక్రియను మంగళవారం పూట ఖచ్చితంగా పాటించవాలి. రోజుకి 10 నిమిషాల పాటు కూర్చొని రామనామం జపిస్తే సరిపోతుంది. ఇలా చేయటం వలన మనలో ఉన్న పాపాలు నశించి రాముడి అనుగ్రహం లభిస్తుంది. ఈ రామనామం జపించే సమయంలో కనీసం 10 నిమిషాలైనా రామనామాన్ని జపించాలి. ఇలా రామనామ జపం 7 రోజులు పూర్తయిన తర్వాత మరుసటి రోజు ఉదయం బ్రహ్మముహూర్తంలో లేచి స్నానం చేసి మరోసారి 10 నిమిషాలు రామనామాన్ని జపించాలి. ఇప్పుడు ఒక ఎర్రటి దారాన్ని 5 సార్లు చుట్టి దానిని ఒక తాడుగా చెయ్యాలి. ఈ ఎర్రటి దారం పంచముఖ ఆంజనేయ స్వామికి ప్రీతికరమైనది కాబట్టి ఎర్ర దారాన్ని కుడి చేతిలో ఉంచి ఈ మంత్రాన్ని జపించాలి. మహాబలాయ వీరాయ శత్రున్ నా సాయ అనే మంత్రాన్ని 12 సార్లు జపించాలి. తరువాత ఆధారాన్ని కుడి చేతికి కట్టుకోవాలి. లేదా మగవారు తమ మొలతాడుకు, ఆడవారు తన మెడలో ఉన్న దారానికి కట్టుకోవచ్చు. అలాగే ఆ దారాన్ని కట్టుకున్న వెంటనే మహాబలాయ వీరాయ శత్రు నాశనాయ అనే మంత్రాన్ని మరొక 12 సార్లు జపించాలి. ఈ దారాన్ని కట్టుకున్న తర్వాత ఆ రోజు నుండి బయటకు వెళ్ళకూడదు. ఆ దారాన్ని వాయుపుత్ర అస్త్రం అని అంటారు. వాయుపుత్ర అంటే వాయుదేవుడి కుమారుడైన హనుమంతుడు అస్త్రం.